సార్ అంతేనా? ఓకే. పలంనేరులో అత్యంత వైభవంగా జరిగే గంగజాతర మహోత్సవంలో ఈరోజు పలంనేరు పూజా సేవా సంఘం తరఫున అభిషేకము ఊరేగింపుతో అన్నదాన కార్యక్రమాన్ని చేసేదానికి పలంనేరులో ఉండే మనిషి సోదరులందరూ ఈరోజు పాల్గొనడం నాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్లో మాకు సేవ కలిసి మా కమిటీకి ఎంతో ఆత్మబంధంగా ఉండేటువంటి శ్రీ గన్నయ్య నాయుడు గారు ఈ పండుగకు రావడం ఈరోజు వాళ్ళు పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం చేసేటువంటి జాతరలో పాల్గొన్నాం. ఇలాగే జాతర రోజు కూడా అలాగే స్నానం కానీ జగమ్మ సేవ కానీ మహిళా సోదరులు మహిళ కుటుంబంలో ఎప్పుడో జగమ్మ సేవలో మేమందరూ కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా గంగజాతర అనేది ఒక విశిష్టత ఉంది. నేను పుట్టక ముందు నుండి అంటే నేను పుట్టక ముందు నుండి కూడా ఈ పెద్దవాళ్ళు జరుపుకున్న పండగ ఇది. మన కులస్తులకి ఇది ప్రత్యేకంగా ఈ గంగమ్మ జాతరలో ఒక ప్రత్యేకత ఉంది అనిపించుకుంటూ వచ్చారు. మనతో పాటు మిగతా కులం వాళ్ళకు కూడా పూజలు చేసే భాగ్యాన్ని మనం కలిగిస్తూ ఈ జాతర ముఖ్యంగా ఈ కులస్తుల వాళ్ళే మొదటి నుండి చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలోనే పలమనేరు గంగ జాతర అంటే ఒక పేరు పొందిన జాతరగా ఉన్నది. దీన్ని మనం కంటిన్యూ చేయాలి. మన కులస్తులు ఎప్పుడు కలవకపోయినా కనీసం ఈ రోజైనా కలిసి మంచి చెడు మాట్లాడుకుని ముందుకెళ్ళాలి. ఈరోజు మనకు పలమనేరు బలిజ కులస్తుల కంటే పండగ రోజు. ఎందుకంటే ఈరోజు మన తిరుపతి గంగమ్మ తల్లికి బృందం తరఫున అభిషేకం చేయడం జరిగింది. అలాగే అభిషేకం అనంతరము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆర్థికంగా మానసికంగా మాకందరికీ బలాన్ని ఇచ్చినటువంటి వీళ్ళందరికీ రుణపడి ఉంటామనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదైన వెంటనే అన్నదానం ఉంది. దాంట్లో కూడా మీరందరూ భాగస్వామ్యం కావాలనుకుంటున్నాను. ముందర కావాలా? ఓకేనా. ఈరోజు 19వ తేదీ గంగ జాతర సందర్భంగా మా బలిజ కులస్తులందరూ ఈరోజు అమ్మవారికి అభిషేకము మరి అన్నదాన కార్యక్రమము జరిపిస్తున్నాము. అత్యంత వైభవంగా ఈరోజు మేము వేణుగోపాల గుడి నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి అన్నదానం స్టార్ట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏమంటే మాకు మా పలమనేరులో మాకు అత్యంత పెద్దలైన గంగనాయుడు గారికి శిరస్సు నమస్కరిస్తున్నాము. ఎందుకంటే మాకు మా కులం తరపున ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకునేదానికి అన్నగారు ఉదార స్వభావంతో జాగా మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు మా కుల పెద్ద మేము ఎంచుకున్న మాజీ డీసీ సుధాకర్ అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈరోజు గంగజాతర జరుగుతుంది. అంటే గ్రామ పెద్దల కమిటీతో మా మాజీ డీసీ స్వతంత్ర కార్యక్రమంలో జరుగుతుంది. మరియు బాసు కార్యవర్గము మాకు బీజేసీ బాబు కానీ జగన్ కానీ అందరూ బాస్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసిన మీడియా పాత్రలకు కూడా మేము ప్రత్యేకించి నమస్కారం తెలుపుకుంటున్నాం. సోదరులకు నా బంధు కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. మన కులానికి ప్రత్యేకంగా నిలిచిన చాలా మంది ఉన్నారు, కానీ రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా తెలుసు పాలన చేస్తున్నారు. ఈరోజు మన కోసం మన సంఘం కోసం ప్రత్యేకంగా ఏకే కుటుంబం తరఫు నుంచి వచ్చిన ఏపీ మూర్తన్న గారికి, వైస్ మన కిరణ్ గారికి, కిరణ్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా కుటుంబంలో కూడా అన్నదానం ఉండాలా, జాతర ఉండాలా, మళ్ళా మన సంఘంలో కూడా ఉండాలనేసి వాళ్ళు పెద్ద మనసుతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం. ఈరోజు మన పాములేరు గంగమ్మ జాతర సందర్భంగా బలిజ సేవా సంఘం తరఫున గంగమ్మ తల్లి గారి అభిషేక సేవ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పాములేరు పట్టణంలో ఉన్న మరియు పాములేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తులందరూ కలిసి మేళతాళాలతో పిల్లలతో భాజా భజంత్రీలతో అమ్మవారి ప్రతిరూపాలతో అందరూ వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి గంగమ్మ గుడి వరకు ర్యాలీగా రావడం జరిగింది. విశేషంగా ఈరోజు ప్రత్యేకించి మా బలిజ కుటుంబం తరఫున చాలామంది కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. వారికి అందరికీ కూడా ఈరోజు మేము మా బలిజ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన ప్రతి ఒక్క బలిజ కులస్తులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గంగయ్య నాయుడు గారికి మరియు రమాదేవి అక్క గారికి కూడా మా బలిజ సేవా సంఘం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క బలిజ కులస్తులకు కూడా ఈ సందర్భంగా మా బలిజ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. బలిజ సేవా సంఘం బాస్ తరఫున ఈరోజు అమ్మవారికి అభిషేక కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బలిజ కులస్తులకి ఈ ప్రత్యేకత ఎందుకంటే గంగమ్మ గుడి కట్టించింది కానీ, గంగమ్మ శిరస్సు బంగారు శిరస్సు చేసింది కానీ, గంగమ్మ గుడికి ఈ స్థలం 2 ఎకరాల 75 సెంట్లు కేటాయించింది కూడా మా ఊరికి మా బలిజ కులస్తులే. కాబట్టి బలిజ కులానికి ప్రత్యేకత ఉంది గుడిలో. అంతేగాని అన్ని కులాలకి సమానమే. మేమందరూ ముందుంటాము, ముందుండి అన్ని చేస్తాము. ఈ సంవత్సరము మనకి ఎన్నికలకు నిబంధనలు ఉన్న దానివల్ల మన రాష్ట్ర గౌరవాధ్యక్షులు మాజీ డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ గారిని ముందు నిలబడి ఆయన గౌరవాధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 2024 గంగ జాతర నిర్వహించబడుతుంది. కాబట్టి పొలంనేరు పట్టణ పరిసర ప్రాంతాలు పట్టణ ప్రజలు మొత్తము మన సుధాకర్ గారికి సహకరించి ఈ గంగమ్మ జాతరని ప్రతి ఏటా నిర్వహించే విధంగా అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించాలి. మరీ బాస్ తరఫున బలిజ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్క పొలంనేరు పట్టణ పుర ప్రజలకు విన్నవించుకుంటూ సెలవు చేస్తున్నాము. జై బలిజ, జై జై. ఈరోజు మన చిత్తూరు జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషపడాల్సిన విషయం. కారణం ఏమిటంటే రంజాన్ వస్తే ఒక మైనారిటీసే వేడుకలు చేసుకుంటారు, క్రిస్మస్ వస్తే ఒక క్రిస్టియన్సే వేడుకలు చేసుకుంటారు. కానీ పొలంనేరు గంగ జాతర వస్తే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ జాతర రంగరంగ వైభవంగా చేస్తారంటే అది పొలంనేరు తిరుపతి గంగమ్మ వారి ఆశీస్సులు అనేది కూడా సగౌరవంగా తెలియజేయచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు గంగమ్మ జాతర శుభ సందర్భంగా ఈరోజు పొలంనేరు బలిజ సేవా సంఘం తరఫున ర్యాలీ చేసి రంగరంగ వైభవంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు అన్ని ఇచ్చేసి అభిషేకం చేయించి పూజలు చేయించి ఇక్కడ అన్నదానం కూడా జరగడం జరిగింది. ఇదంతా పొలంనేరు నియోజకవర్గంలో ఉండే బలిజ కులస్తుల ఐక్యతకు ఇది ఒక నిదర్శనం అనేసి కూడా సగౌరవంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఇంకో నేపథ్యంలో ఈ పొలంనేరు గంగ జాతర శుభ సందర్భంగా కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా తిరుపతి గంగమ్మ ఆశీస్సులతో ఒక లెజెండ్ ఫ్యామిలీగా ఉండాలనేసి కూడా నేను మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వేడుకుంటూ, అదేవిధంగా వర్షాలు సకాలంలో పడి రైతులంతా బాగుండాలా, మన దేశ సరిహద్దుల్లో ఉన్న మన జవాన్లు వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలనేసి కూడా కోరుకుంటూ, నేను ఎప్పుడు మీకు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఎల్లవేళలా ఉంటా అనేసి కూడా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గణేష్ సార్. జై బలిజ. బయట
ఉంది కదా డాడీ తీసుకో రైట్ హ్యాండ్కి ఇది ఉందా పర్వాలేదా ఒకటి అడిగేస్తాను అరుణ్ కార్ దిగలడా అరుణ్ నేను పెట్టాను మీరు పెట్టండి నేను బస్సు పెట్టాను మీరు పెట్టండి